కథాశ్రవణం శ్రోతలకు స్వాగతం. ఈరోజు శ్రీమతి కాంతిశేఖర్ శలాక గారు రచించిన అత్తమ్మ మెచ్చిన కోడలు కథ విందాం. చాలామంది తల్లులు అత్తారిల్లు అంటే కూతురికి భయం కలిగేలా మాట్లాడతారు. ప్రతి తల్లి తన జీవితం కంటే కూతురు జీవితం బాగుండాలి అనుకుంటుంది. అందుకోసం చదువు, పనులు నేర్పిస్తారు. ప్రతి పరిస్థితిని సహనంతో ఎదుర్కోవాలి అని ధైర్యం చెప్తారు. జీవితాన్ని కాచి వడబోసిన ఒక తల్లి అత్తగారింటికి వెళ్లే కూతురిని అక్కడి పరిస్థితికి మానసికంగా ఎలా తయారు చేసింది అనేదే కథ. ప్రతి ఆడపిల్లకి చిన్నప్పుడు తండ్రితో చనువు ఎక్కువ ఉన్నా యుక్త వయస్సు వచ్చాక అన్నీ తల్లితోనే. తల్లి చెప్పిన మంచి మాటతో కూతురు అత్తమెచ్చిన కోడలిగా ఎలా పేరు తెచ్చుకుంది అనేదే ఈ కథ. మరి ఆలస్యమెందుకు, కథలోకి ప్రవేశిద్దామా? అత్తమ్మ మెచ్చిన కోడలు కథ. రచన శ్రీమతి కాంతిశేఖర్ శలాక. శ్రీలు, లేచి ముగ్గువేయి. అమ్మ పిలుస్తున్నా కూడా ముసుగు తన్ని పడుకున్నాను. ఆకాశంలో సూర్యారావు గారి వెచ్చదనం ఇంకా చురుక్కుమనేలా లేదు. టైం ఉదయం 6:30 గంటల మధ్య అనుకుంటా. నా కూతుర్ని ఎందుకే లేపుతావు? అక్కడికి వెళితే ఎలాగూ చేసుకోవాలి గదా. నాన్నగారి గొంతు విని నిద్రమత్తు వదిలిపోయింది. అవును మరి, అది ఇంకా పసిపిల్ల. లాక్డౌన్ అయినా అదృష్టం బావుంది కాబట్టి మంచి సంబంధం దొరికి పెళ్ళయింది. పెళ్లి తర్వాత వారం నుంచి శూన్యమాసం కాబట్టి 2 నెలలు ఇంట్లో ఉంది. ఇక్కడ నేను ఊరుకున్నట్లు అక్కడ వాళ్లవాళ్లు ఊరుకోవద్దా? అత్తగారు, మామగారు, ఆడపడుచు డెలివరీకొచ్చింది. అతనిదేమో క్యాంపులు అని తిరిగే ఉద్యోగం. అక్కడ అందర్నీ కనిపెట్టుకోవాలి, లేకపోతే నన్నే కదా అనేది. అమ్మ మాటల్లో కోపం, మనసులో ప్రేమ రెండూ అర్థమయ్యాయి. అమ్మా, ఇప్పుడు అంతదాకా ఎందుకు, ముగ్గే కదా, వేసేస్తా అంటూ హడావిడిగా బ్రష్ చేసుకుని ముగ్గు వేయటానికి వీధిగుమ్మంలోకి వెళ్ళిపోయాను. నేను పెంచిన నిత్యమల్ల మొక్క విరిసి విరేని పూలతో నన్ను పలకరించింది. దాని పక్కనే పైడాబాదాకా పాకిన తమలపాకు తీగ. దాన్ని సుతారంగా నిమిరి అనుకున్నా, ఇంకా కొన్ని వారాల వరకు మాత్రమే ఇక్కడ, తర్వాత నా ఇంటికి నేను అతిథిని అయిపోతా అని. ఎదిరింటి ముందు ఉన్న పారిజాతం చెట్టు పూలు రాలి గాలికి మా ఇంటి ముందు ముగ్గు వేసినట్టు పేరుకున్నాయి. మనసు ఒప్పకపోయినా వాటిని చీపురుతో శుభ్రం చేశా. వాకిలి శుభ్రం చేసి ముగ్గు వేసి లోపలికి వెళ్లి అమ్మ ఇచ్చిన కాఫీ తాగి మా శ్రీవారితో కాసేపు ఫోన్ మాట్లాడి కంప్యూటర్ పట్టుకున్నా. పెళ్లి వల్ల వారం రోజులు సెలవు పూర్తయ్యాక వర్క్ ఫ్రం హోం అవకాశం ఇచ్చారు ఆఫీసులో. క్లయింట్ ఫోన్ కాల్స్. ఆ రోజు పనికి సంబంధించి ప్లానింగ్ పూర్తయ్యాక ఫ్రెష్ అయి అమ్మకి టిఫిన్ తయారు చేయడంలో సాయం చేశాను. ఆ చపాతీ ఇంకా ఎక్కువ పొరలు వేయకు. మీ ఇంట్లో మీ అత్తగారు రోటీలా చేశారు, అలాగే చెయ్యి. డైనింగ్ టేబుల్ దగ్గర అమ్మ రిమార్క్. సరే అమ్మా అన్నాను. ఇప్పటికీ ఈ వాదన ఆపకపోతే ఇంకా కోప్పడుతుంది అని మౌనంగా తినేసి కంప్యూటర్ ముందు కూర్చున్నాను. నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. అక్కడ కూడా ఇలాగే కంప్యూటరు, ఫోన్లు పట్టుకుంటే నిన్ను కాదు నన్నంటారు. అమ్మ కోపం ఇంకా ఎక్కువైంది. సరే అని మాట్లాడకుండా అమ్మకి కూరలు తరిగివ్వటానికి సాయం చేయడం మొదలుపెట్టాను. చూడమ్మా, ఆ బంగాళాదుంపలు కొంచెం పెద్దగా తరుగు, సన్నగా తరిగితే మాడిపోతాయి. అక్కడ కూడా అమ్మ సలహాలు. నువ్వు కూర్చో, ఆలూ ఫ్రై, సాంబారు నేను చేస్తా. అమ్మని బలవంతాన కూర్చోబెట్టి వంట నేనే చేసేశాను. ఏం మాడుస్తావో ఏమో అని గునుస్తూనే ఉంది అమ్మ. మొత్తానికి వంట బాగుంది అంటూ ఇష్టంగా తింది. మధ్యాహ్నం ఒక కునుకు తీశాక అమ్మతో ఊసులు మొదలుపెట్టాను. ఆఫీస్ కబుర్లు, నేను మా వారు కలిసి చూసిన ఆలయాల గురించి, వాళ్ల బంధువుల గురించి, అలా అలా. ఏమ్మా, నిజంగా నాకు పని రాదా అన్నాను అమ్మ టీ చేయటానికి లేస్తే. అది కాదమ్మా, మీ అత్తగారు కొంచెం పద్ధతులు తెలిసిన మనిషి. ఇప్పుడు నువ్వు చేసిన ప్రతి చిన్న పనికి కోప్పడితే అమ్మని కాబట్టి నేనంటే కోపం రాకపోవచ్చు. అదే అత్తగారు చెబితే మీకు పొరపచ్చాలు వచ్చేస్తాయి. మరీ గొడవ మనుషులైతే తప్ప పెద్దవారు చెప్పేవి విని సర్దుకుపోవడంలో తప్పులేదు. 10th పరీక్షలవగానే మా పెళ్ళైపోయింది. మీ నాన్నమ్మకి మడి ఆచారం ఎక్కువ. ఏదో ఒకటి అనేవారు. ఒకసారి పండుగకి ఇక్కడొచ్చినప్పుడు మీ అమ్మమ్మ దగ్గర ఏడిచాను. ఇలా అన్నారు అని. ఆ రోజు పెద్దవాళ్లు కదా,
ఏదో అంటారు తల్లి, ఆవిడ చెప్పింది విను అని నన్ను ప్రేమగా ఓదార్చింది మీ అమ్మమ్మ. మీ అత్తయ్యను మాత్రం ప్రతిదానికి చిరచిరలాడేది. కాని ప్రతి పనిలో వాళ్లు ఒకరికొకరు ఆసరాగా ఉండేవారు. అత్తాకోడళ్ళెప్పుడూ తల్లి కూతుళ్ళు కాలేరు, కాని వాళ్లు కలిసి ఉంటేనే కుటుంబం బాగుంటుంది. ఈ విషయం గుర్తుంచుకో అంది వంటింటి వైపు అడుగులు వేస్తూ. అమ్మ ఇచ్చిన టీ తాగి మళ్లీ పనిలో పడ్డా. 3 వారాలు గడిచాయి. శ్రీలత, టీ పెట్టు. తమ గదిలో నుంచి అత్తగారు పిలిచేలోపే టీ కాచి సిద్ధంగా ఉన్నాను. బిస్కెట్స్ కూడా ప్లేట్లో సర్ది నేనే తీసుకెళ్లి అత్తగారికి మామగారికి టీ ఇచ్చి నిలబడ్డాను. అమ్మాయి, మన ఇంట్లో టీలో యాలకులు వేయం, అయినా బాగుందనుకో. టీ కప్పులు తాగి నా చేతికిచ్చి, ఆ క్యాబేజీ ఎందుకోమ్మా, తరిగిస్తాను అన్నారు అత్తగారు. ఇదిగో, క్యాబేజీ ఉడికించిన నీళ్లు పారబోయకు, చారులో వేస్తే బాగుంటాయి. కూర చేస్తున్న నాకు ఆజ్ఞ వేశారు ఆవిడ చపాతీలకి పిండి కలుపుతూ. ఏమిటో ఈవిడ అని విసుక్కోబోయి, అలాగే అత్తయ్యా అన్నా చిరునవ్వుతో. ఈ రసంలో వెల్లుల్లి వేశావా? ఇంకా బాగుంది అత్తగారు మెచ్చుకోవడంతో అమ్మయ్యా అనుకున్నా. అమ్మా, నువ్వు అన్నిటికీ తననే సపోర్ట్ చేస్తున్నావు. నేనందరికీ రిసెప్షన్ ఇస్తా అంటే తను గోల్డ్ కొందాం అంటుంది ఫిర్యాదు చేసినట్టు అన్నారు శ్రీవారు. ఈ కరోనా సీజన్లో గ్రూపుగా కలవడం ఎందుకురా, తనే కరెక్ట్ అత్తగారు సమర్థించారు. నాకు ముందు చూపు నేర్పిన అమ్మకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నా. థ్యాంక్స్ అమ్మా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను మనసులో. కథ అయిపోయింది. చాలా చిన్న కథ. నిజమే, మానవ సంబంధాలను మంచితనంతో గెలవాలి. కథ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.